ఆక్వా రైతులారా, వర్షం పడ్డాక మీ చెరువును వదిలేసి వెళ్ళిపోతున్నారా? వర్షపు నీరు చెరువుకు ఉపశమనం తీసుకొస్తుందనుకుంటున్నారా? కానీ నిజమేంటంటే అదే మీ చెరువులోని జీవాలకు ముప్పును తెచ్చిపెడుతుంది. అందుకే ఈ వీడియోలో వర్షం తర్వాత చెరువులో తప్పక తీసుకోవాల్సిన 3 ముఖ్యమైన చర్యలు చెబుతున్నాం. నోట్ చేసుకోండి. ఇవి మీ ఫామ్కు లైఫ్ సేవింగ్ టిప్స్. మొదటిది, నీటి రంగును గమనించండి. వర్షం కురిసిన తర్వాత నీటి రంగు పసుపుగా లేతగా మారితే ప్లాంక్టన్ తగ్గిపోయిందని అర్థం. ప్లాంక్టన్ తగ్గితే మీ రొయ్యలు చేపలు మేతను తినటం మానేస్తాయి, ఎదుగుదల మందగిస్తుంది. ఇక రెండోది, pH మరియు DO లెవెల్స్ చెక్ చేయటం. వర్షపు నీటి వల్ల చెరువులో కరిగిన ఆక్సిజన్ తగ్గిపోతుంది. దీనివల్ల రొయ్యలు స్ట్రెస్కి లోనవుతాయి. స్ట్రెస్ వస్తే డిసీజెస్కు దారితీస్తుంది. ఇక మూడోది, చెత్త ఆకులు వెంటనే తొలగించడం. వర్షం వల్ల చెరువులోకి వచ్చే ఆకులు, కాగితాలు, చెత్త, చిన్న చిన్న హానికారక జీవులు ఇవన్నీ మెల్లగా విషాలుగా మారుతాయి. దీంతో నీరు పాడవుతుంది, వైరస్ల సంక్రమణకి అవకాశం పెరుగుతుంది. కావున వెంటనే సున్నం లేదా ప్రోబయోటిక్స్ వాడండి. ఇవి నీటిని బాగా ఫ్రెష్గా ఉంచి రొయ్యలు చేపలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. నీరు బాగుంటేనే చేప రొయ్యలు బాగుంటాయి. చెరువు ఫ్రెష్గా ఉంటేనే మన ఆదాయం స్టేబుల్గా ఉంటుంది. మీ చెరువుకు మీరే డాక్టర్. వర్షం తర్వాత చెరువును పరీక్షించడం మర్చిపోకండి. మీ చెరువులో మీరు వర్షం తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకుంటారో కామెంట్లో చెప్పండి. మనం మిగతా రైతులతో కూడా ఇది షేర్ చేద్దాం.